తెలంగాణ కాంగ్రెస్ లో పార్టీ పదవులకు నామినేటెడ్ పదవులకు బ్రేక్ పడినట్లేనా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుల ప్రక్రియ సైతం ఇప్పట్లో లేనట్లేనా అంటే కూడా అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకే పదవుల బ్రేక్ కి కారణం ఏంటి, పార్టీ మధ్యలో ఉన్నది ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం అనుసరించాల్సిన తీరుపై లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఓ విషయంలో నిరాశతో కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. జిల్లా కాంగ్రెస్ కమిటీల నియామకం మరికొంతకాలం బ్రేక్ పడనున్నట్టు తెలుస్తోంది. ఈ నియామకాల ప్రక్రియ దాదాపు కొలిక్కొచ్చిందని అనుకునే లోపు నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ పోస్టుల భర్తీ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోదనే చర్చ వినిపిస్తోంది. దీంతో ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులకు ఎదురు చూపులు తప్పేలా లేవు. అయితే తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ విషయంలో ఇప్పటికే వివిధ కోణాల్లో కసరత్తు చేసిన పార్టీ అధిష్టానం ఇటీవలే 22 మంది పరిశీలకులను నియమించింది. వారితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్లు ఇటీవల ఢిల్లీలో భేటీ అయ్యారు. దసరా పండుగ తర్వాత అక్టోబర్ 4 నుంచి క్షేత్రస్థాయిలో ఈ పరిశీలకులు పర్యటించి సమర్థవంతమైన నాయకులను అధిష్టానానికి సిఫార్సు చేయబోతున్నట్టు పీసీసీ చీఫ్ వెల్లడించారు. కానీ ఇంతలో స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ స్కెడ్యూల్ అనౌన్స్ కావడంతో ఈ విషయంలో మరికొంతకాలం వేచి చూసే ధోరణిలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా మహేష్ కుమార్ గౌడ్ పాత జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలోనే స్థానిక ఎన్నికలకు వెళుతున్నామని చెప్పుకొచ్చారు. ఇకపోతే టీపీసీసీ రాష్ట్ర స్థాయి కమిటీ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకుని ఏడాది పూర్తయింది. అయితే ఇప్పటి వరకు కేవలం సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీల కమిటీలు మాత్రమే వచ్చాయి. ఇంకా సెక్రటరీ, స్పోక్ పర్సన్ల లిస్టు గురించి చర్చే లేదు. అయితే డీసీసీల నియామకం, గ్రామ, మండల స్థాయి పార్టీ పదవులు భర్తీ చేయడానికి ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. ఇక ఇటీవలే ఏఐసీసీ డీసీసీల నియామకం కోసం అబ్జర్వర్లను నియమించింది. దీంతో పాటు స్టేట్ డైరెక్టర్ పోస్టులకు సైతం లిస్టు రెడీ అవుతున్నట్టు సమాచారం. కేవలం కొన్ని పోస్టులపై క్లారిటీ లేదని, లిస్టు విడుదల చేయలేదనే చర్చ ఉంది. అయితే ఇవన్నీ బ్రేక్ అవ్వడానికి కారణం లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇటీవల స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీలు నిర్వహించిన తర్వాత 3 ఫేజ్లుగా సర్పంచ్ ఎన్నికలుంటాయని తెలిపింది. దీంతో పార్టీ పదవులకు, ముఖ్యంగా మిగిలి ఉన్న నామినేటెడ్ పదవులు, స్టేట్ డైరెక్టర్ పోస్టులకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల ఎన్నికలు ముగిసే వరకు పదవులైతే అనౌన్స్ చెయ్యరు. ఇక జిల్లా కమిటీలు కూడా ఇప్పట్లో ఉండవనే చర్చ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలున్నందువల్ల ఇప్పుడు పదవులు ఇస్తే కాస్త డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుందని, జిల్లా, గ్రామ, మండల స్థాయి పదవులు ఆశించిన వారికి రాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపిస్తోంది. దీంతో అన్ని పదవులకు సంబంధించిన పదవుల నియామకాలను బ్రేక్ చేయాలని ఇన్ఛార్జి నటరాజన్, పీసీసీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అలాగే స్థానిక సంస్థల్లో పార్టీ పదవులు ఆశించిన వారు ఎవరైనా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే కొత్త వారికి పార్టీ పదవుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఇవ్వొచ్చని ఆలోచన పార్టీ ఉన్నట్టు సమాచారం. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే వరకు అన్ని పదవులకు బ్రేక్ పడినట్టే. ఒకవేళ కోర్టు తీర్పు స్థానిక సంస్థల ఎన్నికల నెగిటివ్గా వచ్చినా, హస్తం పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకి వెళ్లినా ఇప్పట్లో పదవులుండవు. అలా కాకపోతే ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడినా ఇంకో నెల రోజుల వరకు పోస్టుల భర్తీ ఉండవనే చర్చ ఉంది. మరి చూద్దాం అసలు పార్టీ పదవులకు, స్టేట్ డైరెక్టర్ పోస్టులకు, నామినేటెడ్ పోస్టులకు మోక్షం ఎప్పుడొస్తుందో.